హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకున్న విధంగానే మంచి మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకు వస్తుంటుంటారు హీరో కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన డెవిల్ సినిమా హిట్ పడిందా లేదా అనేది ఒక లుక్ వేద్దాం, చూసేసండి. మరి ఈ సినిమాకి సంబంధించిన ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే, మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాసపాడులోని జమీందార్ కూతురు విజయ హత్య జరుగుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే సీక్రెట్ ఏజెంట్ డెవిల్, అంటే ఎవరో కాదు, నందమూరి కళ్యాణ్ రామ్ను నియమిస్తారు. ఇక జమీందార్ ఇంటిలో ఉండే నైషద తొలి చూపుల్లోనే ప్రేమిస్తాడు. అయితే ఆ క్రమంలో ఆ ప్రాంతానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ చీఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వస్తున్నట్టు, అయితే ఆ మిషన్ను బాధ్యతను తివర్నకు అప్పగించినట్లు బ్రిటిష్ ప్రభుత్వానికి కోడ్ సమాచారం అందుతుంది. ఆ కోడ్ను డీకోడ్ చేసే బాధ్యతను డెవిల్కి అప్పగిస్తారు. ఇక జమీందార్ కూతురు విజయను ఎవరు, ఎందుకు హత్య చేశారు, విజయ్ మర్డర్ మిస్టరీని డెవిల్ సాల్వ్ చేశాడా, అలానే నేతాజీ రాకను డీకోడ్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ టైగర్ హంట్ మిషన్ను డెవిల్ ఎలా డీల్ చేశాడు, నేతాజీ రాకకు నౌషదకు లింక్ ఏమిటి, నేతాజీ సేవలోని మణిమేకల రోల్ ఏమిటి, అలానే నేతాజీ రాక కోసం ఏర్పాట్లు చేస్తూ ఆల్ క్లియర్ అనే సందేశాన్ని త్రివర్ణకు నౌషద చేరవేసిందా, అసలు త్రివర్ణ ఎవరు, ఆపరేషన్ టైగర్ హంట్ ను డెవిల్ బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకున్నదా, నేతాజీ సందర్శనకు ఏర్పడిన అడ్డంకులను త్రివర్ణ ఎలా పరిష్కరించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ డెవిల్ సినిమా కథ. అయితే డెవిల్ కథ విషయానికి వచ్చినట్లయితే గనుక, విజయ్ అనే మర్డర్ మిస్టరీ ఆధారంగా స్వాతంత్రోద్యమం చుట్టూ అల్లుకున్న కథ, మర్డర్ ఇన్సిడెంట్తో కథను ఇంట్రెస్టింగ్ గానే మొదలు పెట్టారు. కానీ ఆ మిస్టరీ డ్రామాలో క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ రొటీన్గా రెగ్యులర్గా సాగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక రకరకాల వేరియేషన్స్తో సాగడం వల్ల అసలు కథలోని వెళ్ళడానికి దాదాపు సగం సినిమా వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి నాకైతే అలా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. కాకపోతే దర్శకుడు మాత్రం ట్విస్టులతో మాత్రం మంచి మసాలా అయితే ఇచ్చాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ కోసం డిజైన్ చేసిన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగియడమే కాకుండా సెకండ్ హాఫ్ ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక డెవిల్ సినిమా సెకండ్ హాఫ్ లో ఊహించినట్టే రకరకాల ట్విస్టులతో సాగుతుంది. ఆ ట్విస్టులను రివీల్ చేసే తీరు బాగుంది. కానీ కథలో ఎమోషన్స్, ప్రేక్షకుణ్ణి ఓ అనుభూతికి గురి చేసే సంఘటనలు లేకపోవడం వల్ల కథనాలు రొటీన్ గా మారినట్లయితే కాస్త కనిపిస్తుంది. ఇక త్రివర్ణ క్యారెక్టర్ రివీల్ తర్వాత మళ్ళీ సినిమా ఊపందుకున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇక రొటీన్ క్లైమాక్స్ తో అనిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రాముకు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. డిఫరెంట్ కంటెంట్తో మరోసారి డెవిల్ పాత్రలో తన మార్కు చూపించారు. అయితే పూర్తిగా డైలాగ్ డ్రామాతో సాగే మూవీలో కొన్ని చోట్ల పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కొన్నిసార్లు బింబిసార క్యారెక్టర్ పూనిందా అనే విధంగా కూడా డైలాగ్స్ చెప్పాడు. అయితే రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను తన అనుభవంతో మెప్పించేలా చేశాడు మన హీరో. ఇక సంయుక్త మీనన్కు మరోసారి లభించిన బలమైన పాత్రకు పూర్తి న్యాయం అయితే చేసింది. ఇంటెన్షన్తో కూడిన పాత్రలో ఒదిగిపోయిన విధానంతో పాటు నటన పరంగా కూడా చూపించిన హావభావాలైతే మెప్పించాయి. ఇక 1945 నాటి మూడ్ను వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు వేసిన సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా ఉంది. అయితే పలు సన్నివేశాలను హర్షవర్ధన్ రామేశ్వర్ తన బీజిఎంతో మరింత స్ట్రాంగ్ గా అయితే మార్చారు. ఇకపోతే సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలానే బాగున్నాయి. ఇకపోతే ఈ సినిమా పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న సినిమాగానే మనం భావించవచ్చు. ఈ వీకెండ్ లో సినిమా లవర్ తమ లిస్ట్ లో కూడా ఈ సినిమాని చేర్చుకోవచ్చు అని నేను చెప్తాను. ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఈ వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే వేసేసేయండి.